ఇక వెస్ట్ గోదావరి విషయానికి వద్దాం. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో కూడా విజయం సాధించారు, అంతకు ముందు కూడా విజయం సాధించారు. ఆ పార్టీకి చాలా టాక్ యాక్టివ్ పర్సన్, అలాగే కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించారు. సౌమ్యుడు, అలాగే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కూడా ఉంది కాబట్టి నిమ్మల రామానాయుడు మాత్రం క్యాబినెట్లో ఉండడం ఖాయం అనేది ప్రతి ఒక్కరు రూల్డ్ అవుట్గా చెప్పేస్తున్నారు. అటు గోదావరి జిల్లా నేతలు కానీ, అటు విజయవాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కరాఖండిగా ఖచ్చితంగా టెంటేటివ్గా క్యాబినెట్లో ఉండే ఒక 10 మంది పేర్లలో నిమ్మల రామానాయుడు పేరు చాలా క్లియర్గా కనిపిస్తోంది. మనం ఇందాక అనుకున్నట్టుగా కింజరాపు అచ్చెన్నాయుడు కానీ, అలాగే అయ్యన్న పాత్రుడు కానీ, అలాగే నిమ్మల రామానాయుడు ఇలాంటి నేతల పేర్లు చాలా పక్కాగా క్యాబినెట్లో ఉండడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఆ చెంట నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ మనకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన కూడా తన ప్రయత్నాలు ఆయన చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఎంతమంది వరకు అవకాశం దక్కబోతుందో. ఎందుకంటే మ్యాసివ్గా ఎక్కువ మంది శాసనసభ్యులు విజయం సాధించారు, అందులో ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి క్యాబినెట్లో అవకాశం దక్కేది 25 మందికే కాబట్టి మరి దాన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. ఆశావహులు అలాగే ఉన్నారు, సీనియారిటీస్ అలాగే ఉన్నాయి, సామాజిక వర్గాల పరంగా కూడా సీనియర్ నేతలు ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి మరి ఎవరెవరికి దక్కబోతున్నాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరికొంతమంది రేసులో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం. రఘురామరాజు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గత ఎన్నికలు విజయం సాధించిన రఘురామరాజు ఆ పార్టీ రెబల్ ఎంపీగా మారడం, పార్టీ నుంచి సస్పెండ్ గురవడం, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేసి ఈసారి విజయం సాధించారు. ఖచ్చితంగా క్షత్రియులకు క్యాబినెట్లో ఒక ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఆ కోటాలో రఘురామరాజు ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందని ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి ఆ అవకాశం ఉంటుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం. ఇక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. స్పీకర్గా రఘురామరాజుకు అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు, లేదంటే వేరే పెద్ద పోస్ట్ ఇవ్వచ్చు అంటున్నారు, లేదు మంత్రివర్గంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఫైట్ బ్రాండ్ నేత. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విప్పుగా పనిచేశారు. దెందులూరు నియోజకవర్గం నుంచి తిరిగి ఆయన విజయం సాధించిన పరిస్థితి. ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్కు కమ్మ సామాజిక వర్గం కోటాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం అటు మిక్స్డ్గా కనిపిస్తోంది. అటు ఉభయ గోదావరి జిల్లాలు కానీ ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం ఇక్కడ మిక్స్డ్గా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం, శెట్టి బలిజ ఇలాంటి మిక్స్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరికొందరు కూడా రేసులో ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. కందుల లక్ష్మీ దుర్గేష్, ఈయన నిడదవోలు నుంచి విజయం సాధించారు. కందుల లక్ష్మీ దుర్గేష్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు, కానీ చాలా సంవత్సరాలుగా జనసేన నుంచి కీలక నేతగా ఉన్నారు. యాక్చువల్గా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి అంతా సమాయత్తం చేసుకున్న పరిస్థితుల్లో ఈ కూటమి ఈక్వేషన్స్లో భాగంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ టికెట్ తిరిగి కేటాయించిన నేపథ్యంలో ఆయన నిడదవోలు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అయిష్టంగా షిఫ్ట్ అయినా అక్కడున్న ప్రజలు ఆయన ఇష్టంగా గెలిపించిన నేపథ్యంలో లక్ష్మీ దుర్గేష్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు జనసేన నుంచి. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది.